హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే అరటిపండుతో బజ్జీ ఇంకా ఆలుతో కూడా బజ్జీ చేయబోతున్నాను. ఆలు చూడండి ఎంత పెద్దగా బజ్జీ చేశానో, నాకైతే చాలా బాగా నచ్చింది ఆ షేప్ చూడగానే. నేనైతే ఇప్పుడు దీన్ని ఎలా చేసుకున్నాను ఏంటన్నది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను, చూసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అరటిపండుతో బజ్జీ ఏంటని చూస్తున్నారా? చూసేయండి ఎలా చేస్తాను. ఇక్కడైతే శనగపిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, కొంచెం సోడా, ఇంకా 2 చెంచాల బియ్యం పిండి, కొంచెం గరం మసాలా వేసుకొని అయితే అన్నీ కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక మనము ఆలు బజ్జీ చేసుకోవడానికి పిండిని అయితే ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగనే కలిపి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎలా ఉందో పిండి. ఇప్పుడైతే నేను 2 బనానా తీసుకున్నాను. అవి మెత్తగా అయితే లేవు, కొంచెం గట్టిగా అంటే పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఉన్నాయి. వాటిని అయితే తీసుకొని మంచిగా ఇలా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని హాఫ్ మిడిల్లోకి కట్ చేసుకొని ఇలా పిండిలో అయితే ముంచేసుకొని మనము హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అవ్వగానే అందులో ఇవి వేసేసుకోవాలి. వీటిని మరీ లోపల కాలాలి అన్న టెన్షన్ లేకుండా పైన పిండి కాలితే సరిపోతుంది. ఎందుకంటే అరటి కాబట్టి ఇది మరీ పచ్చివి కాదు కాబట్టి బాగుంటుంది. మీరు ఎప్పుడైనా కొంచెం కచ్చా అరటిపండు తెస్తే ఇలా అయితే ట్రై చేయండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం స్వీట్గా కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళకైతే ఇష్టం ఉంటుంది. ఇక వీటిని అయితే ఎర్రగా అయ్యేదాకా అయితే మనము ఫ్రై చేసుకుందాము. ఇక వీటిని సాస్తో తింటే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. చూడండి, చూస్తేనే అదొక ఫీలింగ్ అనిపిస్తుంది కదా, రియల్గా బాగుంటుంది. బాగోదని అస్సలే అనుకోకండి. ఇంకా పచ్చివి కూడా ఇలాగే చేసుకోవచ్చు. పచ్చి అరటికాయ ఉంటుంది కదా, వాటిని కూడా సేమ్ కట్ చేసుకొని ఇంకా సన్నగా కట్ చేసుకోవాలి. అవి ఇంకా సన్నగా కట్ చేసుకొని ఇలా ముంచేసుకొని వాటిని కూడా ఇలా డీప్ ఫ్రైలో చేసుకుంటే అవి కూడా చాలా బాగుంటాయి. అదే ట్రై చేస్తున్నాను. పచ్చి అరటిపండు ఎట్లాగో దొరికించుకొని వాటిని కూడా బజ్జీ చేసేయాలని. ఇప్పుడైతే నాకు పండు దొరికేసింది. మరీ పండు కాకుండా మీడియం సైజులో వాటిని అయితే ఇప్పుడు బజ్జీలుగా చేసేసుకున్నాను. ఇక వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, దీన్ని అయితే ఒక ప్లేట్లో తీసేసుకుందాం మనము. అయితే ఇంకోటి, ఈ అరటి బజ్జీలు చేస్తుంటే నాకు ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఒకసారి మా అక్క ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆలు బజ్జీ తెప్పించింది. అవి ఎలా చేశారంటే చాలా వెడల్పుగా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆలు బజ్జీలు. మనం కూడా ఇంట్లో ఒక పెద్ద ఆలుని తీసుకొని నేను కూడా అలా చేస్తే ఎలా వస్తుందో అని అయితే ట్రై చేద్దామని అయితే ఒక ఆలుని తీసుకొని అయితే వాటిని ఇష్టం వచ్చిన సైజులో స్క్వేర్ షేప్లో ఇంకా పెద్ద పెద్ద సైజులో ఎలా అంటే అలా కట్ చేసుకొని ఇక్కడైతే నేను ఆలు బజ్జీ చేసేసుకుంటున్నాను. చూసేయండి, అదే పిండిలో వేశాను. ఈ ఆలుని కూడా కట్ చేసుకొని సన్నగా మనము ఆలుని వేసుకోవచ్చు. వాము ఉంటుంది కదా, వాము ఆకు వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది తమలపాకులు ఉంటాయి కదా, మీడియం సైజ్వి తమలపాకులు కూడా ఇలా బజ్జీలాగా వేసేసుకుంటారు. ఇదే పిండిలో వేసేసుకొని ఇంకా ఇదే పిండిలో మనము చిన్న చిన్నగా అంటే మిరపకాయలు ఉంటాయి కదా, మిరపకాయలు కట్ చేసుకొని కూడా మిరపకాయ బజ్జీలాగా చేసుకోవచ్చు. ఒకే పిండి అన్నమాట. చూడండి ఆలుని ఎంత పెద్ద సైజులో కట్ చేశానో, పెద్ద ఆలు తీసుకొని పెద్ద స్లైస్ అయితే కట్ చేశాను. చూడండి ఇక్కడ ఇలా అయితే నాకైతే చేసుకోవాలని తినిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన విధానం చూసి అబ్బా ఎంత పెద్ద సైజు మంచిగా అనిపించింది. నేను కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలని అయితే ట్రై చేశాను. ఇక్కడ చూడండి ఎంత బాగా కుదిరిందో కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకొని తినండి, లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ నేను టేస్ట్ చేస్తుంటే ఆలు బజ్జీని చూసి చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ అరటిపండు బజ్జీ అయితే నేను ట్రై చేశాను. చూడండి నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో, కొంచెం స్వీట్గా కొంచెం కారంగా చాలా బాగుంది. అదే పిండి కొంచెం మిగిలితే వాటిని కూడా నేను పకోడీ చేశాను. చూడండి ఇన్ని ఐటమ్స్ చేశాను అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే